హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి రక్తహీనతను తగ్గించి వెముకల్లో బలాన్ని ఇచ్చే ఒక మంచి హెల్దీ రెసిపీ. ఇది రోజు ఒక పీస్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. మీరు నల్ల నువ్వుల ప్లేస్లో తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా జీడిపప్పు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు దించేసుకుందాం. అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరిగేటప్పుడు ఒక గ్లాస్ చక్కెర వేసుకోవాలి. మీరు టీ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది. ఈ చక్కెర అంతా కరగాలి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కరగనివ్వాలి మొత్తం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం అంచులకు కూడా మొత్తం రాసుకోవాలి. బెల్లం అనేది ముదురు పాకం రావాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చూస్తే ఇలా ఒక దగ్గరికి ముద్దలాగా రావాలి. అప్పుడు మీకు పాకం అనేది రెడీ అయినట్లే. ఇందులో కొంచెం యాలకుల పొడి, అలానే వేయించి పక్కన పెట్టుకున్న 1 కప్పు నువ్వులు మొత్తం కలుపుకోవాలి ఒకసారి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెయ్యి కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం అందులోకి వేసుకుందాం. ఇది మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. 1 గంట గంటన్నరలోపే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని దీన్ని టర్న్ చేసి ఇలాగ ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.